ఒడిశాలో దారుణం. విద్యార్థినిపై 5 టీచర్ల అత్యాచారం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక బాలికను లైంగిక వేధించడమే కాకుండా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా 5 ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో జరిగింది. జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 13 ఏళ్ల బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఆ స్కూల్కు చెందిన 5 టీచర్లు చాలా కాలంగా విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా బాలికపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. కాగా టీచర్ల భయంతో ఇన్నాళ్ళు భరించిన ఆ బాలిక ఈ విషయాన్ని ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఫిబ్రవరి 19న ఆమె కుటుంబ సభ్యులు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు. ఆ కమిటీ ప్రాథమికంగా విచారణ చేపట్టింది. అంతేకాకుండా బాలిక ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశించింది. అదే సమయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలిక తండ్రి ఫిర్యాదుపై రాజ్ కనిక పోలీస్ స్టేషన్ అధికారి స్పందించారు. బాధిత బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. వైద్య పరీక్షల తర్వాత లైంగిక దాడిపై కేసు నమోదు చేస్తామన్నారు. నిందితులైన 5 టీచర్లను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.